అడిగేళ్ళ నాయనారు అని ఒక నాయనారు ఉన్నారు. ఈయనకి 2 కళ్ళు లేవు. ఈ దండి అడిగేళ్ళ నాయనారు దగ్గరికి వెళ్లి ఎవరో చెప్పారు, అయా శివాలయం పక్కనున్నటువంటి తటాకాన్ని అన్యమతస్తులు తటాకాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పారు. నాకా 2 కళ్ళు లేవు, నేను వెళ్లి ఏం తవ్వుతాను అని ఆయన అనుకునేవాడు కాదు. రాత్రి వాళ్ళు పనిచేయరు కదా, వాళ్ళు ఎంత కప్పెట్టేశారో నేనంతా మళ్ళీ తవ్వేస్తానని ఈయన గుణపం పారా పట్టుకుని అందులో దిగిపోయేవాడు. వాళ్ళు కొన్ని 100 మంది కలిసి కప్పెట్టేవారు. ఈయనొక్కడు అంధుడు దిగేవాడు. దిగి పారతో వేసేసి అది ఎటు వేస్తున్నాడో కూడా తెలియదని పాపం తడుముకుంటూ వెళ్లి పైన వేసేసి నేను మళ్ళీ శివుడికి తటాకం తవ్వేస్తానని అనేవాడు. ఒక రోజు తెల్లవారిపోయిందని తెలుస్తుందా? తెలియదు ఆయనకు. అంధుడు. అన్యమతస్తులు వచ్చేసి చూశారు. ఓరి గుడ్డివాడా, అంధుడా, మేము కప్పెత్తే తటాకాన్ని నువ్వు తవ్వగలిగిన మొనగాడివా, నువ్వు తవ్వుతావురా అంధుడివి అన్నాడు. ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చేసి మూర్ఖత్వం వచ్చేసింది. ఆ కోపంలోంచి ఏమన్నారా నన్ను అంధుడు అన్నారా? మా స్వామే కనుక ఉన్నది నిజమైతే ఇవాళ రాత్రి మళ్ళీ నేను తటాకం తవ్వడానికి వస్తాను కదా, నా కళ్ళు కనపడ